హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం నార్త్ కొరియా గురించి మిమ్మల్ని ఆశ్చర్యపరిచే 10 నిజాలైతే తెలుసుకోబోతున్నాం. వీడియో అయితే చివరి వరకు చూడండి. మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నార్త్ కొరియా దేశంలో మత స్వేచ్ఛ లేదు. ఈ దేశంలో ఎవరు కూడా వేరే మతాన్ని పూజించకూడదు. అందరూ కూడా కిమ్ యొక్క ఫ్యామిలీనే దేవుళ్ళుగా భావించాలి. నార్త్ కొరియా కరెన్సీని ఓన్ అని పిలుస్తారు. ఒక ఓన్ మన భారతదేశ కరెన్సీలో దాదాపుగా 0.8 పైసలతో సమానం. నార్త్ కొరియా దేశంలో బ్లూ జీన్స్ను బ్యాన్ చేస్తారు. ఇక్కడ ఎవరు కూడా బ్లూ జీన్స్ వేసుకోకూడదు. పొరపాటున ఎవరైనా బ్లూ జీన్స్ వేసుకుంటే వారికి దారుణమైన శిక్షలైతే ఉంటుంది. నార్త్ కొరియాలో గూగుల్, యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా యాప్స్ వాడకూడదు. అదేవిధంగా సౌత్ కొరియాకు చెందిన యాప్స్ కూడా ఈ దేశంలో వాడకూడదు. ఎందుకంటే నార్త్ కొరియా సీక్రెట్స్ బయటపడుతుందని ఇలాంటి రూల్స్ అనేది కిమ్ మామా ఇక్కడ పెట్టడం జరిగింది. నార్త్ కొరియా దేశంలో కిమ్ మామా పెట్టే కొన్ని భయంకర శిక్షలు ఎలా ఉంటుందో తెలుసా? ఎవరైనా హత్య చేస్తే అతనితో పాటు అతని పిల్లలు, మనవళ్ళు ఇలా 3 తరాల వాళ్ళు శిక్షను అనుభవించాల్సి ఉంటుంది. నార్త్ కొరియా దేశంలో వారంలో 6 రోజులు పనిచేసిన 7వ రోజు సెలవు ఉండదు. నార్త్ కొరియా దేశంలో స్కూల్స్లో ప్రపంచం గురించి కానీ చరిత్ర గురించి కానీ చెప్పరు. కేవలం కిమ్ యొక్క తండ్రి, తాతల చరిత్రల గురించి మాత్రమే చెప్తారు. కిమ్ మామ దగ్గర దాదాపుగా 2000 మంది అమ్మాయిలతో కలిపిన స్క్వాడ్ ఉంటుంది. వీళ్ళందరూ కూడా కిమ్ మామ కోరికలను తీరుస్తూ ఉండాలి. కిమ్ మామ ఏ పని చెప్పినా చేయాలి. నార్త్ కొరియాలో కూడా అన్ని దేశాలలాగానే ఎలక్షన్స్ జరుగుతుంది. కానీ పోటీకి ఒకే ఒక్కడు నిలబడతాడు. వాడే కిమ్ మామ. పోటీకి ప్రత్యర్థులు ఉండరు. కిమ్ మామ నచ్చలేదని ఓటు వేసిన వాడు తర్వాత రోజు సూర్యోదయాన్ని చూడలేడు. నచ్చలేదని ఓటు వేసిన వారిని దారుణంగా చంపేస్తారు. నార్త్ కొరియా దేశంలో కేవలం మిలిటరీ ఆఫీసర్స్ మరియు గవర్నమెంట్ ఆఫీసర్స్ దగ్గరనే సొంత వాహనాలు ఉంటాయి. ఇతరులు కొనుగోలు చేసే హక్కు ఇక్కడ ఉండదు. నార్త్ కొరియా గురించి మీకేమనిపించిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.